మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి తను ఫేస్బుక్ ద్వారా ఒక ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి గురై సుమారు 27 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన పైన అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూ టౌన్ సిఐ నెటికంటే తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం రండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేను టూ టౌన్ ఇన్స్పెక్టర్. నిన్నటి దినం మాకు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి ఒక సైబర్ కంప్లైంట్ మన పీజీఆర్ఎస్ ద్వారా మాకు ఫార్వర్డ్ అయింది. దానంతా విచారించగా ఇతని పేరు కంప్లైంట్ పార్టీ పేరు షేక్ అలీ. ఇతను వచ్చి మన మున్సిపల్ ఆఫీస్లో కంపెనీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు మున్సిపల్ కార్పొరేషన్లో. ఇతను ఫేస్బుక్లో మొబైల్లో తను చూస్తూ గౌరవనీయులు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నటువంటి మేడం గారు మాట్లాడుతున్న ఒక వీడియో, అట్లాగే అందులో ఆర్బీఐ గవర్నర్ గారి యొక్క పేరు మీద గాను ఈ విధంగా వీళ్ళ పేరు మీద ఉన్న వీడియోని చూసి ఆ వీడియోని చూసిన తర్వాత ఇందులో పెట్టుబడి పెడితే ఒక వారం రోజుల్లోనే సుమారు పెట్టినందుకు డబ్బులు రెండింతలుగా అవుతుందనేది దాంట్లో చెప్పడం జరుగుతుంది. అది చూసి తను ఏదైతే ఉందో ఆ ఫామ్ ఒకటి దాని కింద అదే వీడియో పక్కన ఇచ్చినటువంటి ఫామ్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. చేసిన కొద్ది రోజులకి ఒక వ్యక్తి ఆన్లైన్లో ఇతని నెంబర్కి కాల్ చేసి తన పేరు అర్జున్ రెడ్డి అని, ఈ విధంగా మీరు ఈ పలాని కంపెనీలో ఫైనాన్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను అడ్వైజర్గా మీకు సలహా ఇస్తాను, డబ్బుని రెండింతలుగా సంపాదించుకోవచ్చు తక్కువ టైంలో అని చెప్పి నేను అతనికి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. అతని పేరు అర్జున్ రెడ్డి అని. ఫిన్ట్రెక్స్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు అని చెప్పి మొదటిగా ఒక 21,000 ఇన్వెస్ట్ చేపిస్తారు. దానికి కొద్దిగా బెనిఫిట్ చూపించడం, ఆ తర్వాత స్లోగా ఒక్కసారిగా 3.5 లక్ష, మళ్ళీ 5 lakhs ఒక 2 times, అట్లాగే 8.5 lakhs లాస్ట్ అంటే 4th time ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతిసారి కూడా అతనితోనే ఎవరైతే ఈ కంప్లైంట్ ఉన్నాడో షేక్ అలీతోనే ఈ ప్రాసెస్ అంతా ఆపరేట్ చేయించడం జరుగుతుంది. స్లోగా డబ్బు అంతా పోయిన తర్వాత దాదాపు ఒక 21 lakhs దాకా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ డాలర్స్ ట్రేడింగ్, నీ డాలర్స్ ఆన్లైన్లో మంచి రేటు పోతుంది పెట్టమని చెప్పి, అట్లాగే స్వాప్ కమిషన్ కింద ఇంత పోయిందని తిరిగి దాన్ని నష్టపోయినట్టుగానే లాస్లోనే ట్రేడ్ అయినట్టుగా అతను చూపిస్తారు. ఇదంతా కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తాడో కంప్లైంట్ అంటే బాధిత ఉంటాడో అతనితోనే చేయిస్తారు. వాళ్ళు ఏది కూడా ఆపరేట్ చేయరు. తీరా చూస్తే అది లాస్ వచ్చిందని, ఇక నువ్వే ఆన్లైన్లో ఏదో అన్ని నాకు తెలియకుండా నువ్వే అన్ని ఆన్ చేసుకున్నావు, మాకేం సంబంధం, లాస్ వచ్చింది పో, ఇవన్నీ లాస్ ఉండే ప్రజెంట్ అని చెప్పి సైలెంట్ అయిపోతారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతారు. ఇప్పుడు అవన్నీ లాస్లో జరిగినాయి. మళ్ళీ ఇంకా మంచి ఇన్వెస్ట్మెంట్ వేరేది ఉంది, అందులో పెడితే నీకు ఇంకా బెనిఫిట్ వస్తుంది, దానికన్నా ఇంకా తక్కువ టైంలోనే చేస్తామని అతను చెప్తాడు. అతని తర్వాత మళ్ళీ ఒక లేడీ స్నేహ అని, ఆమె కూడా నేను అతనికన్నా సీనియర్ని, అతనికి అనుభవం తక్కువ, నేను చేయిస్తానని చెప్పి క్రూడాయిల్లో ఇన్వెస్ట్ చేయి, విపరీతంగా బెనిఫిట్ ఉంది, ట్రేడింగ్ బాగా ఉందంటే మళ్ళీ ఒక 5 లక్షలు అలా 2 times పెట్టిస్తారు. ఇదొక 20 దాదాపు 18 లక్షలు, అదొక 9 లక్షల దాకా టోటల్ పెట్టించి స్లోగా ఇవంతా నువ్వే చేసుకున్నావు, మాకేం సంబంధం లేదని అందరూ ఫోన్లని స్విచ్ ఆఫ్ అయిపోతాయి. అతనికి 4 నెలల దాకా ఆ అకౌంట్ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ని నువ్వు కాపాడుకోలేకపోతే నీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పుకుంటే అతన్ని ఎప్పుడు దాదాపుగా 6వ నెల 13వ తేదీ నుండి 7వ నెల 11వ తేదీ దాకా ఈ ఒక్క నెల కార్యక్రమంలో ఎంటైర్ 28 లక్షలు అంటే 27 లక్షల చిల్లర అతను ఇన్వెస్ట్ చేయిస్తారు. ఈ డబ్బంతా కూడా అతని భార్య దగ్గరది, వాళ్ళ మదర్ దగ్గరది, ఇతను జీతంలో సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా మొత్తం పోగొట్టుకుంటాడు. మళ్ళీ కూడా ఫోన్ చేసి అడిగితే ఇంకా నెక్స్ట్ ఉంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామని ఈ మరేదో చెప్పబోతుంటే నేను మోసపోయానని అతను తెలుసుకోవడానికి 4 నెలలు పట్టింది. 4 నెలల తర్వాత అప్పటికి ఇది ఇదంతా ఫేకే, ఇది ఏమీ లేదు, నన్ను ఏదో చీట్ చేశారని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మేరకు మనం విచారించి నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద సుమారుగా 18 కంప్లైంట్స్ ఎన్సీఆర్టీ పోర్టల్లో 1930 అంటాం, దానికి చేసిన దాంట్లో ఒక 18 కంప్లైంట్స్ ఇది యొక్క ఫ్రాడ్ మీద నమోదై ఉన్నాయి. అది కూడా వివిధ రాష్ట్రాల్లో. ముద్దాయిల్ని ఎవరైతే అర్జున్ రెడ్డి అని కానీ స్నేహాన్ని కానీ పరిచయం చేస్తున్నారో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మిగిలిన అన్ని విషయాల్లో విచారించి తదుపరి దీని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.
ఇలాంటిది ఏదైనా మీ దృష్టికి వస్తే డిస్కస్ చేయండి. అందులో ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా, అది ఫేకా కాదన్నది వెరిఫై చేసి చెప్తాం. రెండోది, ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంటే చేయొద్దు దయచేసి, అవన్నీ కూడా ఫేక్. అట్లాగే వాళ్ళు లింక్ పంపించారు ఇతనికి, ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఎంటైర్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చాడు. ఇలాంటి లింకుల దోలే వెళ్ళొద్దని ఎన్నోసార్లు పోలీస్ తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి తెలియపరుస్తున్నాం. దయచేసి ఇన్వెస్ట్ చేసి నష్టపోవద్దు.